ముఖ్యంగా జస్టిస్, ధర్మం, అలాగే ఈక్వాలిటీ, సమానత్వం, లిబర్టీ, స్వేచ్ఛ, అలాగే ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం, ఈ 4 విలువలపై భారత రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ 4 విలువలు జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈ 4 విలువల ఆధారంగా భారత సమాజంలో ఒక ప్రయోజనకరమైన జీవితాన్ని పొందాలి భారత ప్రజలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో మనం ఈ హక్కులు బాధ్యతల్ని పొందుపరుచుకున్నాం. వీటిల్ని అమలుపరచడానికి భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పొందుపరిచింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం, ఏర్పడిన ప్రభుత్వం భారత ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ఎలా పనిచేస్తుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని ఎలాగా అమలు పరుస్తుంది అనేది కూడా మనం పొందుపరుచుకున్నాం. ఒక ప్రభుత్వాలని ఎన్నుకోవడానికి ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఒక స్వతంత్ర ఎన్నికల సంఘాన్ని కూడా మనం ఏర్పరచుకున్నాం. భారత రాజ్యాంగం సమాఖ్య రాజ్యాంగంగా మనం పొందుపరుచుకున్నాం. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పరచుకుని భారత రాజ్యాంగం ఏ ప్రభుత్వాలు ఏ అధికారాలు ఉపయోగించాలన్నది కూడా నిర్దిష్టంగా పొందుపరచడం మనం భారత రాజ్యాంగంలో చూస్తాం. అయితే భారత రాజ్యాంగం ఫెడరలా లేక కేంద్రీకృత రాజ్యాంగం అని అనుకున్నప్పుడు భారత రాజ్యాంగం అమలు పరిచే తీరును మనం చూసినప్పుడు భారత రాజ్యాంగంలో పటిష్టమైన ఫెడరల్ రాజ్యాంగాన్ని మనం చూస్తాం. అయితే భారత రాజ్యాంగం సహజంగా వ్రాతపూర్వక రాజ్యాంగం. అయితే ఒక దేశంలోని ఒక రాజ్యాంగం ఏర్పరచుకున్నప్పుడు భావి తరాలకి అనుగుణంగా ఆ రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి వీలుగా భారత రాజ్యాంగంలో మనం సవరించుకునే అధికారాన్ని కూడా మనం పొందుపరుచుకున్నాం. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని మనం పార్లమెంట్కి ఇచ్చాం. అయితే సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా భారత రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ అధికారం అపరిమితం కాదు, అది పరిమితం. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి లోబడి మాత్రమే భారత పార్లమెంటు భారత రాజ్యాంగాన్ని సవరించే వీలుంది అని మొదటగా కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. ఆ తరువాత భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఎప్పటికప్పుడు భారత సుప్రీంకోర్టు విశదపరుస్తూ ఎన్నో తీర్పుల్లో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పటిష్టంగా చేసింది. సో ఈ విధంగా మనం భారత రాజ్యాంగం యొక్క విశిష్టతని అర్థం చేసుకోవచ్చు.